శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక ఇంటి వాస్తు పరిశీలనకు రావడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డూప్లెక్స్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్గా మార్చుకున్నారు. ఇది చూస్తే మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ మెయిన్ డోర్ వాస్తు ప్రకారం అయితే మంచి బలంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ స్టీల్తో అయినా కానీ ఈ యొక్క మెయిన్ డోర్ అనేది జయంత మహేంద్ర అనే స్థానంలో ఇక్కడ మెయిన్ డోర్ అనేది 3-4 స్థానాలు కలుపుకుంటూ మంచి స్థానంలో ఉన్నాయి ఇక్కడ మెయిన్ డోర్ తాలూకవి. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇదే మెయిన్ డోర్ పైన కరెక్ట్గా చూసుకుంటే ఈ మెయిన్ డోర్ సగభాగము, అలాగే ఇప్పుడు ఈ చివరి కిటికీ కనిపిస్తుంది కదా, దీంట్లో ఈ భాగం ఈ మూల నుంచి అంతా కలుపుతూ ఫస్ట్ ఫ్లోర్లో ఒక టాయిలెట్ ఇచ్చారు ఇంతకుముందు. ఆ టాయిలెట్ తీసామని చెప్పాను. ఎందుకంటే కరెక్ట్గా కింద మెయిన్ డోరు, పైనేమో తూర్పు సూర్య మరియు మహేంద్ర అనే స్థానంలో టాయిలెట్, కాబట్టి దోషం వస్తుంది. తీసామంటే అక్కడ తీసేసి మళ్ళీ మార్చుకున్నారు. దాన్ని పూజా మందిరంగా వాడుకున్నారు. ఇక్కడ చూస్తే చూడండి, ఇది కిచెన్ అండి. ఇది ఇప్పుడు అది ఏదైతే మళ్ళీ ఒక కిటికీ పెట్టి ఇంతకుముందు ఆ కిటికీ ఉండేది కాదు. అలాగే అక్కడంతా మూసేసినట్టు ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పూజా మందిరం కూడా తీసేసి పైన ఈశాన్యంలో పెట్టుకోండి, మీకు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కిచెన్ అనేది చాలా విశాలంగా మీరు కావాలనుకుంటున్నారు కదా, దీనికి ఏ విధంగా కావాలి కిచెన్ అనేది వీళ్ళకి ప్లాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పూజా మందిరం కూడా తీసేశారు. ఎందుకు తీసామని చెప్పాను ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, ఈ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ పూజా మందిరం కిటికీ కనిపిస్తుంది కదా. ఇంతకుముందు కిటికీ ఉండేది కాదు, మనం అక్కడ కిటికీ ఏర్పాటు చేయించాం. కిచెన్లో క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఆరోగ్యపరంగా స్త్రీలు బలంగా ఉంటారని. అయితే అక్కడ ఉన్నటువంటి పూజ రూమ్ ప్లేసు, అప్పుడు గుమ్మం ఉండేది పూజ రూమ్కు. ఆ పూజ రూమ్ గుమ్మం కరెక్ట్ సగంలో ఇగో ఈ మెట్లు అనేవి ఇవ్వండి. ఈ మెట్లు అనేవి ఇప్పుడు చూసారుగా, ఆ కిటికీ బాగా గమనిస్తే సగంలో పడుతున్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజా మందిరం యొక్క డోర్లో ఈ మెట్లు కరెక్ట్గా సగంలో రావడం జరిగింది. కాబట్టి మెట్లు ఈ విధంగా పూజా మందిరం మధ్యలో కానీ వస్తే మనం అదొక వాస్తు దోషంగా పరిగణించాలి. కాబట్టి మెట్లు అయితే మార్చలేం. కాబట్టి పూజా మందిరం తీసేసి పైన మంచి ప్లేస్ చూపించాను, ఈశాన్యంలో ఉన్న గదిని. ఆ గదిలో పూజా రూమ్ ఏర్పాటు చేసుకొని మిగతా ఆ భాగం అంతా కూడా అక్కడ పిల్లలు చదువుకోవడానికి, అలాగే పెద్దవాళ్ళు ఉంటే మెడిటేషన్ చేసుకోవడానికి, ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదన్నవారు ఆ రూమ్లో ఉంటే కనుక ఆ రూమ్లో ఉండి మందులు వాడుతూ ఉంటే తొందరగా రికవర్ అవుతారు. అక్కడ పెట్టినటువంటి మందులు బాగా పనిచేస్తాయి. అలాగే అక్కడ మెడిటేషన్ కాబట్టి ఏదన్నా ఒక ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం బాగాలేని మనిషి కూడా 6 నెలల్లో కోలుకోవాల్సిన వాడు 3 నెలల్లో కోలుకొని చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి కొన్ని వాస్తు దోషాలు మన మీద ఏ విధంగా చూపిస్తాయి అనేది మనం బాగా స్టడీ చేయాలి. చూస్తున్నారు కదా, మనం చెప్పిన మార్పులు కొన్ని చేసుకున్నారు, మరి కొన్ని వీళ్ళు చేసుకోలేకపోతున్నామని చెప్పడం కారణంగా కొన్ని రెమెడీస్ అనేవి చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం.